ఇంప్లిమెంటేషన్ నేను చెప్పాను ఫస్ట్ స్టార్టింగ్లోనే, ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. మీకు అన్నిటికీ తెగి మీకు గుర్తుపెట్టుకోండి. స్టిల్ ఇన్ని రోజులుగా మీరు చేస్తున్నప్పుడు కూడా మీరు స్టిల్ ఇక్కడ వరకు వచ్చిండ్రు అంటారంటే మీ ప్రాపర్ స్ట్రాటజీ అనేది మీకు తెలియనందుకే కదా. మీరు ఇప్పుడు కూడా రియలైజ్ కాకుండా ఇప్పుడు కూడా మీ దగ్గర బీడియము సిగ్గు అది నా ముఖం చూపిస్తుంది. మీ ముఖాలు అందరు అందంగానే ఉంటారు. ప్రపంచంలో ఉన్న అందరూ అందంగానే ఉంటారు. మీకు ఇప్పుడు సతీ సార్ చేయలే, సతీ సార్ కానీ తిరుపతి రెడ్డి సార్ కానీ చేయలే. చెయ్యాలని ఇంట్యూజం అంటే చెయ్యాలి, ఏదో ఒకటి నేర్చుకోవాలి అనే తపన మీలో ఉండాలి. అంతేని కానీ నేను ఏం చెయ్యను, లీడ్స్ రావాలి, బిజినెస్ కావాలి అంటానంటే ఈ రోజులు అసలు అవన్నీ కూడా అవ్వదు. నువ్వు రోడ్డు మీదకి పోయి పాంప్లెట్ ఇచ్చినావు అనుకో, తీసి ముఖం మీద ఇసిరిపడేస్తాడు ఆడే. నువ్వు డిజిటల్లో లేకపోతే రేపటి నాటికి నువ్వు ఉండవు. నీకు అర్థం అవ్వట్లేదు ఫ్యూచర్. కావాలంటారంటే చాట్ జీపీటీని అడుగు, రేపటి నాటికి నా బిజినెస్ ఇది చేస్తున్నా, నేను ఇది చేస్తుంటే రేపటి నాటికి నేను డిజిటల్ నేను లేకపోతే ఏమైతా, నేను నా ఫ్యూచర్ ఉంటుందా, లేకపోతే నా బిజినెస్ ఉంటుందా అంటే అడుగు. అది ముఖం మీద స్ట్రైట్గా చెప్పేస్తుంది, నువ్వు ఉండవని చెప్పేసి డైరెక్ట్గా. విన్నింగ్ యాడ్స్ లేకపోతే నీ దగ్గర ప్రాపర్ సిస్టమేటిక్గా ఆటోమేటిక్గా ఆల్గరిథం తీసుకోదు. నీకు నచ్చినట్టుగా యాడ్ రన్ చేయడం కాదు, దానికి నచ్చినట్టుగా నువ్వు చేయాలి. అర్థమవుతుందా? నీకు నచ్చినట్టుగా నాకు ఇష్టం వచ్చినట్టుగా చాలా మంది బ్లేమ్ చేసేది ఫేస్బుక్ యాడ్స్ నుంచి. జెన్యున్ లీడ్స్ రావు అంటారు. మీరు అందరూ వచ్చింది దేనికో, ఎక్కడి నుంచి వచ్చారు మీరు అందరు? ఇక్కడ ఇక్కడ గ్రూప్ లో ఉన్న అందరూ ఎక్కడి నుంచి వచ్చారు మీరంతా? యాడ్స్ నుంచి వచ్చింది. ఈ రోజు వీడియో చేసిన వాళ్ళు చెప్పట్లే, ఎవరైతే చేయని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను నేను. డైరెక్ట్ స్ట్రేట్ ఫార్వర్డ్ చెప్తున్నాను నేను. మీరు ఏమన్నా అనుకోండి, ప్రాబ్లం ఏం లేదు. మీరు కట్టిన కనీసం 999 రూపాయలు మీకు ఈ 6 days లో నేను న్యాయం చేయాలి. లేదంటారంటే నీకు 1000 రూపాయలు నువ్వు ఎంత కష్టపడితే వస్తుందో అది నాకు తెలుసు. నేను కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చింది కూడా. నేనేమంటారంటే ఫేస్బుక్ కు అర్థమయ్యేలా మనం విన్నింగ్ యాడ్ చేయాలి. మీకు ఇష్టం వచ్చిన యాడ్ చేస్తే రాదు, రిజల్ట్ కూడా రాదు. నేను కోపడుతున్నానే అంటారు అనుకుంటున్నాను, కానీ మ్యాక్సిమము ఇలా మీరు విన్నింగ్ యాడ్ క్రియేట్ చేయకపోతే ఫేస్బుక్ కు అర్థం కాదు. అది నీకు తీసుకొచ్చేది జెన్యున్ లీడ్స్ కాదు. కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి, ఆ సెట్టింగ్స్ కూడా మార్చాల్సి వస్తుంది. అవన్నీ చేస్తేనే మీకు లీడ్స్ వస్తాయి. రియల్ ఎస్టేట్ వాళ్ళకు ఇంతకుముందు చాలా మందికి నా ఏమంటారు సార్, నేను ఫేస్బుక్ ఈ అఫిలియేట్ మార్కెటింగ్ చేసేవాళ్ళు, లేకపోతే ఈ రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, ఇదంతా ఏంటంటారంటే ఏదో నామకే వస్తే రన్ చేస్తారు అంతే. లీడ్స్ రాలేవు, కాలేవు. నెట్వర్కింగ్ మార్కెటింగ్ చేసే వాళ్ళు కూడా సేమ్ ప్రాబ్లం ఇదే. అసలు చెప్పింది చెప్పినట్టుగా చేయరు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తారు. అది ఫేస్బుక్ ఎట్లా తీసుకోవాలి? సార్ చెప్పినట్టు చేస్తే నేర్చుకుంటాం. మనం చిన్నప్పుడు అయినా కూడా అంతే కదా. సేమ్ లైక్ దట్ ఇది కూడా అంతే. ఫేస్బుక్ చెప్పినట్టుగా ఆల్గరిథం తగ్గట్టుగా మనం నడుచుకోవాలి, అది నేనైనా నువ్వైనా. సో నేను ఇప్పుడు మీకు ఎవరైతే చేయలేరో వార్నింగ్ ఇస్తున్నాను. నేను ఖచ్చితంగా మీకు టైం ఇస్తున్నా. ఈ రోజు 3 గంటల వరకు కంప్లీట్గా మీరు నాకు వీడియో ఉండాలి. లేదంటారంటే రేపు నుంచి మీరు జాయిన్ అయినా కూడా నేను రిమూవ్ చేస్తాను దీనికి వెళ్ళి. ఓకే, ఏమైనా ప్రాబ్లం ఉంటే జస్ట్ టైప్ ఇన్ చాట్ బాక్స్. మీ దగ్గర ఏమైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే టైప్ ఇన్ చాట్ బాక్స్. ఎవరైతే గర్ల్స్ ఉన్నారో సార్ మా ఇంట్లో కొంచెం ఎన్విరాన్మెంట్ బాగాలేదు, అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాను అనుకుంటే కూడా నేను నైట్ ఈవినింగ్ 6 వరకు టైం ఇస్తున్నా. మీరు బయటికి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి లేకపోతే ఎక్కడో దగ్గరికి వెళ్ళి చేసి నాకు వీడియో పంపించాలి. అదే అదే మీరు చేసేది. మీరు కంఫర్ట్ జోన్లో ఉండి ఎవరైనా ఏమని అనుకుంటారండి.
నేను కూడా స్టార్టింగ్లో రీల్స్ చేసిన ఇట్లనే కష్టపడ్డా, నన్ను చూసి నవ్వుకున్నారు అని అయినంత మాత్రం వాళ్ళని చూసి మనం ఏం అవసరం లేదు. నువ్వు నువ్వు వెళ్తున్న దానిపైన ఫోకస్ పెట్టు. నేను 6 వరకు టైం ఇస్తున్నా, 6 వరకల్లా మీ వీడియోస్ నా దగ్గర ఉండాలి. లేదు అంటే రేపు ఈ క్లాస్లో మీరు ఉండరు. నేను బిగ్ ఫార్వర్డ్ చెప్పేస్తున్నా. వాళ్ళని నేనే రిమూవ్ చేస్తా, ఇక్కడికి వెళ్ళి గ్రూప్లోకి వెళ్ళి కూడా రిమూవ్ చేసేస్తాను నేను. ఇంప్లిమెంట్ చేయకపోతే నాకు అవసరం లేదు. కావాలంటారంటే మీ మనీ మీరు తీసుకుని వెళ్ళిపోండి, అవసరం కూడా లేదు. రైట్, ఖచ్చితంగా 6 వరకల్లా నాకు ఉండాలి పక్కా. లేదు అంటారంటే నేను గ్రూప్లోకి వెళ్ళి కూడా రిమూవ్ చేసేస్తాను నేను. మీరు చేయకపోతే ఎందుకు చెప్పండి? ఇది ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్. ఏదో ఒక నేను క్లాస్ చెప్తున్నా, మీరు స్టూడెంట్ లాగా రాసుకోవడము ఇంకా ఇది అవసరం లేదు. ఎన్ని రోజులు రాసుకుంటారు చెప్పండి? ఎన్ని మీటింగ్స్ వినలేదు? యూట్యూబ్లో వినలే, రాసుకోలేదా? ఎన్ని వీడియోస్ అని వింటారు, ఎన్ని వీడియోస్ అని చూస్తారు? ఇంప్లిమెంటేషన్ యాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, పవర్ఫుల్. అదే అన్ని వదిలేసేయండి, భయము సిగ్గు మొత్తం టోటల్ తీసేసేయండి. బీ ఫోకస్ ఆన్ వర్క్, యాక్షన్, దాని మీద ఫోకస్ పెట్టండి. అప్పుడే మీకు రిజల్ట్ వస్తుంది. నేను చెప్పింది నేను 6 డేస్లో కనీసం 90 డేస్ సబ్జెక్ట్ మీకు కవర్ చేయాలి 6 డేస్లో. యాక్చువల్గా ఇది 90 డేస్ ప్రోగ్రామ్. ఇది 30 డేస్ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రాంలో మీరు ఇంకా ఉండాల్సింది చాలా ఉంది. ఇంకా అడ్వాన్స్డ్ ఇంకా ఏం పోలే, జస్ట్ బేసిక్స్. కనీసం చారణల భాగంలో సగం కూడా ఇంకా నేర్చుకోలే, స్టార్టింగ్లోనే ఉన్నాం ఇంకా. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నాకు ఇంప్లిమెంటేషన్ లేకపోతే నీ దగ్గర యాక్షన్ తీసుకునే నీకు దగ్గర గ్రోత్ ప్లాన్ లేనట్టే. సో ఇంప్లిమెంటేషన్ లేకపోతే నువ్వు నాకు ఫిట్ అవ్వవు, అంతే సింపుల్. నువ్వు నాకు ఫిట్ అవ్వవు, నువ్వు ఇక్కడ నుంచి రిమూవ్ కూడా కావచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నీకు రిజల్ట్ కావాలి, నేను అది చూపించాలి, అదే నా ఎండ్ గోల్. కాబట్టి బీ ఫోకస్ అన్నట్టు. ఇంప్లిమెంటేషన్ వెరీ ఇంపార్టెంట్. యాక్షన్ తీసుకోకపోతే నాకు నచ్చదు అసలు. ఓకేనా? 6 ఎవరైతే వీడియో చేయలేదో ఖచ్చితంగా చేయండి. ఈరోజు టాస్క్ ఏంటంటారంటే, వీడియోస్ ఇప్పుడు ఎవరైతే చేశారో వీడియోస్ చేసిన వాళ్ళు కంగ్రాచులేషన్స్, మీరు ఫస్ట్ యాక్షన్ టేకర్స్లో ఉన్నారు. మీరు కనుక ఏ టూల్స్ కూడా ఉన్నాయి, నేను అది కూడా చెప్తా. కాకపోతే ఒక్కటన్నా ఒక వీడియో విన్నింగ్ యాడ్ ఉండాలి. విన్నింగ్ యాడ్ లేకపోతే నీ వాయిస్ అనేది ఆ ఫేస్బుక్ ఆల్గరిథం తీసుకోదు. నువ్వు ఎన్ని ఇమేజ్లు కూడా పెట్టు, తీసుకోదు అదే ఆల్గరిథం. అదే ప్రాబ్లం. రీసెంట్ అప్డేట్ ఉన్నందుకే మీకు ఎంతగానో చెప్పేది. 2026లో రీసెంట్ అప్డేట్ ఏం చేసిందంటే, ఆల్గరిథంని వాయిస్ ఓవర్గా చేసి ఏఐతో దాన్ని యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక్క వీడియో నేమో పెట్టేసేయండి, మిగతా ఇమేజ్ పెట్టిన తీసుకుంటుంది అది విన్నింగ్ యాడ్లో. ఒక్క వీడియో మాత్రం వాయిసే ఉండాలి. సో అలాగైతేనే తీసుకుంటుంది అది. అంటే ప్రాపర్ లీడ్స్ అనేవి వస్తాయి అన్నట్టు. ఆల్గరిథం అలాగనే సెట్ చేసి పెట్టండి దాన్ని. బట్ సో ఐఎమ్ రిక్వెస్టెడ్ టు యూ ఆల్, మీరందరూ ఖచ్చితంగా వీడియో అనేది మస్ట్ అండ్ షుడ్ బి చేయండి ఖచ్చితంగా. రైట్, ఈరోజు టాస్క్ వచ్చేసి మీరు ఏం చేయాలి అంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాసుకోండి. మీ వీడియో చేసిన తర్వాత ఓకే, ప్రాబ్లం ఏం లేదు మేడం. మీరు ల్యాప్టాప్ వైఫై లేకపోయినా ప్రాబ్లం ఏం లేదు, ఫోన్ తోటి కూడా వినొచ్చు. ఫోన్ తోటి చేస్తున్నారు ఇప్పుడు, సార్ వాళ్ళు కూడా ఫోన్ తోటి చేసేది. ల్యాప్టాప్ ఉన్న వాళ్ళు గమనించండి. ఎవరైతే ల్యాప్టాప్ ఉందో, నేను గ్రూప్లో ఒక పోస్ట్ చేస్తున్నా, మీకు వీలైతే చేసుకోండి, వీలు కాకపోతే అవసరం ఏం లేదు. జస్ట్ నేను దానికి ఫోర్స్ ఏం చేయట్లేదు. ఇప్పుడు చూడండి, ప్రెసెంట్గా ఇప్పుడు నేను ఉన్నది కూడా, నేను టెలిప్రాంప్ట్ అనేది ఎలా సెట్ చేశాను చూడండి ఒకసారి.
గ్రూప్లో పెట్టాను చూడండి. ఇప్పుడు మీ ముందే నేను డైరెక్ట్ లైవ్లో కట్ చేస్తున్నాను. ఎంతమంది నేను గ్రూప్లో పెట్టింది చూసిండ్రో జస్ట్ టైప్ ఇన్ చాట్ బాక్స్ సి అని టైప్ చేయండి. నేను ఇప్పుడు గ్రూప్లో పెట్టింది ఎంతమంది చూసారో జస్ట్ టైప్ ఇన్ చాట్ బాక్స్ సి. ల్యాప్టాప్ ఉన్నవాళ్ళు. రైట్, చూడండి, ఇది ల్యాప్టాప్ ఉన్న వాళ్ళు మాత్రం తయారు చేసుకోవాలి. దీనికి సింపుల్గా ఎలా తయారు చేయాలి అనేది నా యూట్యూబ్లో ఉంది. దీనికి మినిమం ఒక 50 రూపీస్ ఖర్చు అవుతుంది అంతే, 50 రూపాయలే, ఎక్కువ కూడా ఖర్చు కాదు. నేను స్టిల్ ఇప్పటికీ ఎప్పుడో తయారు చేసుకున్నది, ఇప్పటికి స్టిల్ అదే వాడుతున్నా. మీరు చూస్తున్న కెమెరా కూడా ఆటోమేటిక్గా టెలిప్రాంప్ట్కి కనెక్ట్ అయి ఉంటుంది నాది. సో పైన జస్ట్ సెటప్ ఉంటుంది, పైన టెలిప్రాంప్ట్ ఉంటుంది, దాని కింద మీ వీడియో చూసా, అది జస్ట్ 50 రూపీస్ వరకే ఉంటుంది. ఆ యూట్యూబ్లో నా వీడియో ఉంటుంది, జస్ట్ ఎలా తయారు చేయాలో అక్కడ చూపించాను నేను, ఎలా తయారు చేయాలి, కెమెరా ఎలా ఫిట్ చేయాలి, జస్ట్ ఆ 50 రూపీస్లోనే ఉంటుంది. మీకు ల్యాప్టాప్ ఉన్న వాళ్ళు అలా తయారు చేసుకోండి, కానీ నేను ఖచ్చితంగా చెప్పాను, మీకు మ్యాక్సిమం టెలిప్రాంప్ట్ సరిపోతుంది మీకు స్టార్టింగ్లో. కాబట్టి చాయిస్ ఇస్ యువర్స్, అలా సెట్ చేయండి ల్యాప్టాప్ ఉన్నవాళ్ళు. రైట్, ఇంకోటి ఏంటంటే ఈరోజు టోటల్గా కంటెంట్, వీడియో, ఇమేజ్ ఈరోజు వరకు అయిపోవాలి. రేపటి నుంచి న్యూ టాపిక్ వస్తుంది. ఈరోజు మీ బిజినెస్కు ఎవరెవరు తీసుకోవాలి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు తీసుకోవాలి, ఈ కంటెంట్ అంతా రెడీ చేసి పెట్టండి. ఈరోజు ఎవరెవరు తీసుకోవాలి, దాని మెయిన్ మనం ప్రైమరీ టెక్స్ట్ అని ఉంటుంది, రాసుకోండి కావాలనుకుంటే. ప్రైమరీ టెక్స్ట్, ఈ ప్రైమరీ టెక్స్ట్ కూడా ఇది మీరు ప్రిపేర్ చేసి పెట్టండి. ప్రైమరీ టెక్స్ట్ లో ప్రిపేర్ చేసి పెట్టండి. మీరు ఈరోజు చేయాల్సింది టాస్క్, పెయిన్ పాయింట్స్, బుక్స్, అలాగే వీడియో చేయండి, మంచి వీడియో చేయండి, ట్రై చేయండి. ఒకటికి రెండు సార్లు ట్రై చేయండి. ఎప్పుడైతే యాక్షన్లో ఉంటారో పర్ఫెక్ట్గా ఎవరికి రాదు. స్టార్టింగ్లో నేను కూడా పర్ఫెక్ట్ కాదు, చేస్తారంగా వచ్చిందే పర్ఫెక్ట్. నాకు కావాలంటారంటే యూట్యూబ్లో నా వీడియోస్ ఉంటాయి, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో నా వీడియోస్ ఉంటాయి, ఒకసారి చూడండి. నేను స్టార్టింగ్లో చేసిన వీడియోస్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు చేస్తున్న వీడియోస్ ఎలా ఉంటాయి మీకు అర్థమవుతుంది. సో అలా దాని బై ప్రాక్టీస్ వస్తుంది. దాంతోపాటు ప్రైమరీ టెక్స్ట్ ఉండాలి. ఇవి రేపటికి ఇవన్నీ ఏది కూడా కంటెంట్ ప్రిపరేషన్ అన్నీ రెడీగా తీసి పెట్టండి. మీ కంటెంట్కి ఇదంతా చార్జ్ చెప్పిన అడగండి. వీడియోస్ నా యొక్క ప్రొడక్ట్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వెళ్ళాలి, నా టార్గెట్ ఆడియన్స్ ఎవరు, సేమ్ ఇట్లే అడుగు. నేను ఏమైతే చెప్తున్నానో అదే అడుగు. దానికి అదంతా ఒక స్క్రిప్ట్ చేసి ఇదంతా ఎక్కడ పెట్టాలి అంటే గూగుల్ డాక్ అని ఉంటుంది, రాసుకొని కావాలంటే గూగుల్ డాక్స్లో నేను ఆ గూగుల్ డాక్లో ఎలా క్రియేట్ చేయాలి అనేది నా వీడియోలో ఉంటుంది, యూట్యూబ్లో ఉంటుంది. అది కావాలంటారంటే యూట్యూబ్ చూడండి, దాంట్లో ఉంటుంది. అక్కడ గూగుల్ డాక్స్లో స్టోరేజ్ చేయండి, అది బెటర్ ఆప్షన్. కావాలనుకుంటే మీరు నోట్ ప్యాడ్లోనో ఇక్కడ కూడా స్టోరేజ్ చేయండి, అట్లా కూడా ఏం కాదు. బట్ బెటర్ ఏంటంటారంటే గూగుల్ డాక్ అనేది చాలా సెక్యూరిటీ అన్నట్టు. అది మీరు డిలీట్ చేయడానికి ఏముండదు, డైరెక్ట్ ఆటోమేటిక్ సేవ్ అయిపోతుంది కాబట్టి. సో ఇదంతా కంటెంట్ స్క్రిప్ట్ అంతా రెడీ చేసి పెట్టండి. రేపు మెయిన్ టాపిక్, రేపు రియల్ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ 2 డేస్లో అయింది కదా, రేపటి నుంచి అస్సలు గేమ్ స్టార్ట్ అవుతుంది. మెయిన్ టాపిక్ రేపటి నుంచి వెళ్తుంది. రేపటి నుంచి టోటల్గా
యాడ్స్ ఎట్లా రన్ చేయాలి, ఏడ సెట్టింగ్స్ టోటల్గా ఉంటుంది. మీరు ఎగ్జాక్ట్లీగా రేపు 6 o'clock జాయిన్ అయ్యేలాగా ట్రై చేయండి. ఓకేనా? ఎవరైతే ఇంప్లిమెంట్ చేయలేదో దయచేసి వాళ్ళు చేయండి. ఇది నా కోసం ఏం కాదు, మీకోసమే నేను చెప్పేది. అర్థం చేసుకోండి. రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? 7 అవుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరైనా ఫీల్ అయ్యారా కోపడుతున్నానని? ఇది కోపం కాదు, మీరు యాక్షన్ తీసుకోవాలనే ఒక ఉద్దేశంతో చెప్తున్నాను నేను. రైట్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? రేపటి నుంచి మీకు యాక్చువల్గా డౌట్స్ వస్తాయి. సెట్టింగ్స్ అవి ఇవి చేంజ్ చేస్తున్న, టెక్నికల్గా చేంజ్ చేస్తున్నప్పుడు రేపటి నుంచి అసలు డౌట్స్ వస్తాయి నాకు తెలిసి. మేబీ మీరు ఇంకేమైనా మాట్లాడాలనుకుంటున్నారా? ఇంకేమైనా డౌట్స్ కానీ ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? లేదు అంటే సెషన్ వైండప్ చేసేద్దాం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్. Bye bye. See you tomorrow.